నలుగురు పిల్లల్ని కనండి, నజరానా తీసుకువెళ్ళండి అంటోంది పరశురామ్ కళ్యాణ్ బోర్డ్. ఇంతకీ ఈ ఆఫర్ ఎవరిచ్చారు, ఏ రాష్ట్రంలో ఇచ్చారు, ఎవరికిచ్చారో చూద్దాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఓ ప్రకటన చేసింది. తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు ₹1,00,000 నజరానా ఇస్తామని ప్రకటించింది పరశురామ్ కళ్యాణ్ బోర్డు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన సనాతన కార్యక్రమంలో పరశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రాజోరియా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. బ్రాహ్మణులు కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశారన్నారు విష్ణు రాజోరియా. గత కొన్ని సంవత్సరాలుగా యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారన్నారు. ఒక్క సంతానంతో ఆగిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. భవిష్యత్తు తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ప్రతి జంట కనీసం 4 సంతానం కనాలన్నారు రాజోరియా. నలుగురు పిల్లల్ని కనే జంటలకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు తరపున ₹1,00,000 నజరానా అందిస్తామన్నారు పండిట్ విష్ణు రాజోరియా. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందన్నారు. సామాజిక వర్గాన్ని కాపాడుకుంటేనే సంప్రదాయాలను, దేశాన్ని కాపాడుకోగలుగుతామన్నారు ఆయన. సనాతన ధర్మాన్ని కాపాడగలిగే వారు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మేలన్నారు పండిట్ విష్ణు రాజోరియా.